అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఇందాక సీఎం గారు మాట్లాడారు, మంచి మైకులో చెప్పాలంట, చెడు చెవులో చెప్పాలంట. మీరేం చెప్తారు సార్? చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకొని చెప్తున్నాను. అమ్మో అయితే వద్దులేండి, ఎప్పటిలాగే చెడు కూడా ఆ మైకులోనే చెప్పాలి. ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది ఇన్ఛార్జ్. ఎవరు సార్? మీనాక్షి గారు. ఓ మీనాక్షి మేడం గారా? అవును సార్, చాలా స్ట్రిక్ట్ అంట కదా మేడం గారు. ఆమె ఎయిర్పోర్ట్ లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట ఆయన ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. మరి మేడం గారు ఏమన్నారు సార్? చాలా తప్పు, మీరు బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసుకోవద్దు అంటుంది. నిజమే కదా సార్, అన్నింటికంటే ఆత్మగౌరవం చాలా ముఖ్యం కదా. నిజమే చెప్పారు కదా మేడం గారు. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? మీరు ఏం చెప్తారు సార్ మేడంకి? చెప్పండి. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చిండు. ఎవరు సార్? ఎవరి గురించి చెప్తున్నారు మీరు? కొంచెం హింట్ ఇస్తే మాకు అర్థం అవుతుంది. అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ముసుగులో గుద్దిలాట ఎందుకు సార్? ఆయన ఎవరో సూట్ గా చెప్పేయచ్చు కదా. ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడదు. టింగు టింగ్ అంటే సీఎం గారు పడదా? అదేంటది? ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు. మరి ఏం చేశాడు సీఎం? అందుకే కొత్తది కనిపెట్టిండు. ఏం కనిపెట్టాడు సార్? టకీ టకీ అంటాడు. టకీ టకీ అంటాడు. టక్కీ టకీనా? టింగు టింగుకు పోటీగా టక్కీ టక్కీ అని కనిపెట్టారా సీఎం గారు? అంటే పైసలు మరి టకీ టకీ మరి. అసలు ఈ టింగు టింగి ఏంటో టక్కీ టక్కీ ఏంటో ఏమీ అర్థం కావట్లేదు సార్. హైడ్రా పెట్టిందే నా కోసం అట. హైడ్రా పెట్టింది మీకోసమా? ఎందుకు సార్? ఇక భూ ప్రపంచంలో ఎవరికి లేదట భూ, జన్వాడలో నాకే ఉందట భూ. దాని ఎంబడబడ్డాడు. కొంప తీసి కోలు కొడతారా ఏంటి? కూలగొడతా ఊకెళ్ళు లేదని చెప్పిన. కోలు కొట్టండి అని పిలిస్తే వాళ్ళు నిజంగా వచ్చినా వస్తారు సార్. వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దం బాల కొట్టుకున్నాడు. అసలు ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్పినట్టు? 14-15 నెలల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ తిట్టుకుంటూనే బతుకుతావు. ఇక కేసీఆర్ గారు కొన్ని డిమాండ్ సార్ అది. ఇక బీజేపీ వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకైతే మొక్కాలి. అందరూ శాకాహారులే, బుట్టలో రొయ్యలు మాయం అన్నట్టుంది.